హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మే మొదటి వారంలో మరోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ మే 1, 2 తేదీల్లో అయితే సాధారణ భద్రతా పింఛన్ల కింద ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి పింఛన్లు అనేటివి పంపిణీ చేసేసింది గవర్నమెంటు. మిగిలిన అమౌంట్ని అయితే సెర్ఫ్కి కూడా పంపించడం జరిగిందండి. అయితే ఇక్కడ మరొకసారి కొత్తగా పింఛన్లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఏప్రిల్ నెలలో వారందరికీ కూడా ప్రభుత్వం మే 5వ తేదీ నుంచి మరొకసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబోతుందన్నమాట. అయితే కొత్త పింఛన్లు అనేటివి స్పౌస్ పెన్షన్ల కింద ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్స్ అనేటివి తీసుకోవాలని చెప్పి సచివాలయం యొక్క అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది కూడా లబ్ధిదారులు దరఖాస్తులు అయితే చేసుకున్నారండి. సో గవర్నమెంట్ కూడా 89,788 మంది పేర్లను లిస్ట్ అనేది ప్రతి గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపించడం జరిగిందనమాట. ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారి యొక్క భార్యలకైతే తప్పకుండా పింఛన్లను అప్లై చేయించండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. చాలామంది లబ్ధిదారులు అయితే సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్తో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చారనమాట ఈ స్పౌస్ పెన్షన్ల కింద. సో అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్. మొదటి వారంలో అంటే మే 5వ తేదీ నుంచి దాదాపు మే 9వ తేదీ లోపల మీకు పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వం లేటెస్ట్గా ఒక సమాచారాన్ని షేర్ చేసిందనమాట. ఆ వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ యొక్క 89,788 మందిలో ఎంతమంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు, అదేవిధంగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనే వివరాలు అయితే అందించింది. అలానే ముఖ్యంగా ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఎలిజిబుల్ అయి ఉండి కూడా పేర్లు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అంటే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ మాత్రమే విడుదల చేసింది. సో దానికి పైగా చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వారికి పెన్షన్లను ఇవ్వరా అని చెప్పి చాలామంది కూడా కామెంట్స్ అనేటివి తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా కొంచెం సలహాలు అనేటివి నేను ఈ వీడియో ద్వారా షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో మన ఛానల్ తరపున ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందిస్తానండి. సో మేము ఇచ్చే సమాచారం మీకు వర్తి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కొత్త వితంతు పింఛన్లు మంజూరు ఈ వారంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసిందండి గవర్నమెంటు. కొత్త వితంతుల పింఛన్లు ఈ నెల మొదటి వారంలో అందించనున్నట్లు ఎంఎస్ఎంఈ సెర్ఫ్ అధికారులు మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే తెలియజేశారండి. డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్య కాలంలో ఈ పీరియడ్లో చనిపోయినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్దారుని యొక్క భార్యకు వెంటనే వితంతు పింఛను పొందేందుకు అవకాశం అయితే కల్పించినప్పటికీ లబ్ధిదారులు అవసరమైన డేటా స్థానిక సచివాలయాల్లో అందించకపోవడంతో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఆలస్యం అయితే జరిగింది. ఈ క్రమంలో వీరందరికీ మే నెల మొదటి వారంలో పింఛను అందించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వము 2023 డిసెంబర్ 2024 అక్టోబర్ మధ్య చనిపోయినటువంటి పింఛన్దారుల యొక్క భార్యలకు సంఖ్య అయితే 89,788 లబ్ధిదారులను అయితే గుర్తించింది. సో ఇక్కడ ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా మీరు కనుక ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే ఏప్రిల్ 30 తేదీ లోపల మీకు పెన్షన్లు అనేటివి మొదటి వారంలో అంటే మే 5వ తేదీ నుంచి దాదాపు మే 9వ తేదీ లోపల మీకు పింఛన్లు అనేటివి శాంక్షన్ అయితే కాబోతున్నాయి. 4,000 రూపాయలు అయితే మీ యొక్క సచివాలయం అధికారులు వచ్చి మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ 89,788 లబ్ధిదారులలో 60,207 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నట్లు వారి యొక్క అవసరమైన డేటాను సచివాలయంలో అయితే అందించారని ప్రభుత్వం అయితే లెక్కలు చెప్తుంది. ఇంకా కూడా రిమైనింగ్ వచ్చేసి 29,000 మంది పైగానే లబ్ధిదారులు దరఖాస్తులు అయితే చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే దరఖాస్తు చేసుకోనటువంటి లబ్ధిదారులకు సమాచారం అందక అదేవిధంగా ఆ లబ్ధిదారులు స్త్రీలు మరణించి ఉన్నట్లు చెప్పిందనట. అంటే దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో స్త్రీ ఆమె చనిపోయిందని కూడా ధృవీకరించిందనమాట. సో అయితే ఇక్కడ వరకు క్లియర్. అంటే ఈ పర్టికులర్ పీరియడ్ నుంచి ఈ యొక్క పర్టికులర్ పీరియడ్ వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఓకేగానే ఉన్నప్పటికీ కొంతమంది పేర్లు అనేటివి రాలేదని చెప్పి చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. అలానే ఇక్కడ డిసెంబర్ 1, 2023 నుంచి అని చెప్పారు కదా, ఆ పైన నెలలో ఆ అంతకుముందు సంవత్సరంలో చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో దరఖాస్తులు అనేటివి పెట్టుకున్నారు. సో వారి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి.
అయితే ప్రభుత్వము ఇక్కడ ఒక టైం పీరియడ్ వరకే చెప్పింది కాబట్టి ఆ లిస్టు అనేది అప్డేట్ అయ్యిందనమాట. ఇక రిమైనింగ్ అంటే ఈ టైం పీరియడ్‌లో పేర్లు రానటువంటి వాళ్ళు, అదేవిధంగా అంతకుముందు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సేకరించి సెకండ్ ఫేజ్‌లో జూన్‌లో అయితే వారికి మళ్ళీ కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుంది. సో, అప్పుడు ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది కల్పిస్తుంది జూన్ నెలలో. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఈ ఏప్రిల్ 25వ తేదీనైతే లిస్టు రావడం జరిగిందనమాట. స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలతో. అదేవిధంగా ఈ మే నెలాఖరులో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది వితంతువులకు సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్‌లు దరఖాస్తులు చేసుకోమంటూ ఖచ్చితంగా అవకాశం అనేది ఇస్తుంది గవర్నమెంటు. అప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తానండి. మీరు రెడీగా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో, మీ యొక్క దగ్గర ఖచ్చితంగా మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క భర్త యొక్క ఆధార్ కార్డు ఉండాలి, మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి, మీ రేషన్ కార్డు ఉండాలి. వీటితో పాటు మీ భర్త ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ఐడి నెంబర్ లేదా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బుక్స్ ఉంటాయి కదా, సో వాటి ఫ్రంట్ పేజ్ అనేది మీరు తీసుకొని అందులో ఐడి నెంబర్ అనేది నీట్గా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఫోటో పెట్టుకున్నా సరిపోద్ది. లేదా మీ దగ్గర ఐడి ఉన్నా సరిపోతుంది అనమాట. సో, ఐడి తెలియకపోతే మీ సచివాలయంలోని అధికారులు ఐడి అనేది తెలుసుకొని వాళ్ళే నోట్ చేస్తారు. సో, కేవలం 5 నిమిషాల్లో అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసిస్తారనమాట. సో, ఈ విధంగా సెకండ్ ఫేజ్‌లో అయితే వీరి పేర్లు అనేటివి వస్తాయన్నమాట. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ప్రభుత్వము ఈ కొత్త పెన్షన్‌లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారి యొక్క వివరాలు అయితే అప్డేట్ చేస్తూ వారికి మే మొదటి వారంలో అయితే పింఛన్ల పంపిణీ అనేది చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో, ఇదన్నమాట సమాచారం. లేటెస్ట్‌గా పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చిందా? మా ఛానల్ గురించి, అదేవిధంగా మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా ప్రభుత్వం విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లో అయితే ప్రచురిస్తారు కదా, వాటన్నిటిని కూడా క్రాప్ చేసేసి నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక 100 లైక్స్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.